స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. అయితే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు దీని గురించి ఎలాంటి కామెంట్ చేసేవాళ్ళు? అమ్మో, అంత పెద్ద దిగ్గజాలు, పెద్ద తలకాలు, ఎన్టీఆర్ ఎన్ఆర్ వాళ్ళు ఢీకొట్టబోతున్నావు నువ్వు, నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందని చెప్పి. ఆఫ్టర్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, నువ్వు గ్రేట్ అమ్మో, నువ్వు విన్ అయ్యావు ఈ విషయంలో అని చెప్పేసి అట్లాంటి కామెంట్స్ ఏమైనా చేశారా? ఈ టాపిక్ జనరల్గా ఏదో పత్రికలు స్మాల్ ఇష్యూ కదండి, ఫేసింగ్ దట్ ఛాలెంజ్ అనేది బిగ్ టాస్క్. మాకు గైడెన్స్ ఇచ్చిందంతా దేవదాస్ ప్రొడ్యూసరు డిఎల్ నారాయణ గారు. మా నాన్నగారికి ఆవేశం, మా అమ్మాయి ఏం తప్పు చేసింది, మేము వెళ్ళి ఇప్పుడు పత్రికల్లోకి ఎక్కుతాము. అప్పుడు డిఎల్ గారు ఒక ఉపాయం చెప్పారు. వద్దు శ్రీనివాసరావు గారు, వాళ్ళు మనస్సులో అతని వాళ్ళు కాదు, ఇందులో ఒక్కతనే మనస్సులో ఏదో పెట్టుకొని కక్ష సాధించాలి, దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దెబ్బ కొట్టాలంటే ఒక చెయ్యి వచ్చింది అనుకోండి, మనం రెండో చెయ్యి అందిస్తే చప్పట్లు వస్తుంది, చప్పుడు అవుతుంది. కాబట్టి ఒక చేత్తో వాళ్ళదే కొట్టుకొని మీరు పత్రికలు వాళ్ళు వస్తే ఏమీ మాట్లాడవద్దు. అలాగా అండి, మాకు తెలియదండి, నిన్ననే కదా వాళ్ళిద్దరిని మీట్ అయ్యాను, సెట్స్లో కలిసాం కదండి, అలాంటిది ఏం లేదే. ఇట్లా ఒక పాఠం అన్నమాట. ఇదే 3 ఏళ్ళు రిపీట్ చేసాం. నో కాంట్రవర్షియల్ టాక్. ఎవరన్నా ఈవెన్ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా అబ్బాయి అదేంటంటే ఏదో ఊహించుకుంటారు, మీకేం పని లేదు అది ఇది అని చెప్పి ఇట్లాగా సో స్మార్ట్, ఇట్లా స్మార్ట్గా తప్పించేసాం. ఒక చెయ్యి కొడుతూ ఉంటే ఎంతకాలం లౌక్యం ప్రదర్శించారు. నాకు తెలియదు కానీ మా నాన్నగారికి డిఎల్ నారాయణ గారు చెప్పారు. తర్వాత ఇక గుండమ్మ కథ కాంప్రమైజ్ అయిపోయాం. చిన్నారి పాపలు సినిమా కోసం సావిత్రి గారు అందరి దగ్గర 5,000 తీసుకున్నారని చెప్పి, తన సొంత డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టి సినిమా తీశారని చెప్పి, ఆ సినిమా తీసే టైంలో సినిమా తీసిన చాలా మంది హీరోయిన్లు ఫెయిల్యూర్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏదో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మీకు అప్పటికి ఒక అవగాహన ఉండుంటుంది కదా, మీరు వారించలేకపోయారా సావిత్రి గారికి? అంటే తను డబ్బు పెట్టిద్ది, అంటే సావిత్రికి డైరెక్షన్ చెయ్యాలి అన్న కోరికతో అందరూ అదేమన్నారు. మధుసూదన్ రావు ఉన్నారు కదా, ఆయన వైఫ్ సరోజిని అని. అసలు ఆ కథ ఏమిటి అంటే ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యం. నేను గుమ్మడి గారు మధుసూదన్ రావు, విక్టోరియా మధుసూదన్ రావు, మేమంతా రష్యా వెళ్ళాం. రష్యాలో వాళ్ళ పిక్చర్స్ చూపించారు. అందులో రష్యాలోనూ ఈ చిన్నారి పాపల సబ్జెక్టు అక్కడ రష్యాలో చూసాం. అది చాలా బాగుంది. అప్పుడు ఈ మధుసూదన్ రావు, సరోజిని ఆయన మిస్సెస్, తర్వాత సావిత్రి, పీలీల అందరూ తలా 5,000. పాపం ఆవిడెందుకు తీసుకుంటుంది, సావిత్రికి కాదు, ప్రొడక్షన్లో అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఆడవాళ్ళే పని చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో 5,000 వేసుకొని చేశారని చెప్పి విన్నాను. 5,000 వేసి బ్యాంకుల్లో వేసి ఆ బడ్జెట్తోనూ మొదలుపెట్టింది. తీరా ఎండుకు వచ్చేటప్పటికి డబ్బు చాలు. ఆఖరికి తను ఇల్లు కూడా తాకట్టు పెట్టి పిక్చరు బయటికి తీసుకొచ్చి. మీరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా, అదే మీరు వారించలేదా అని అడుగుతున్నా. ఎందుకు డబ్బు వేస్ట్ చేసుకుంటున్నావు అని. అంత అప్పటికి ఇంకా నాకు పెళ్ళి అనేది, తనకి పెళ్ళి అయిపోయింది కానీ అంత క్లోజ్నెస్ లేదు. సరదాగా మాట్లాడడం కానీ పర్సనల్ లైఫ్ జనరల్గా మా నాన్నగారు పర్సనల్ లైఫ్లో ఎవరి గురించి బ్యాడ్గా వద్దు, గుడ్గా. చాలా సందర్భాల్లో జమినీ గణేషన్ అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అమ్మాయిలు పిచ్చింది అన్న విషయంలో మీతో చెప్పుకొని బాధపడేవారని విన్నాను. అది బాగా పెళ్ళయ్యి, నాకు పెళ్ళయ్యి తనకి 2 పిల్లలు పుట్టాక, అదంటే
69, 70 నా కొడుకు పుట్టాక అప్పటికే తను చెన్నైతో గొడవలు, అప్పటికే ఆ మానసిక వేదన తగ్గడానికి ఈ డ్రింక్ చేయడం అట్లా వచ్చేసింది. అప్పుడు ఇంట్లో మా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏడుచింది. నన్ను కట్టుకొని అవకలించుకొని చెల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, చక్కటి సంసారం. మా మరిది అంటుంది మా వారిని, మా మరిది ఏమిటి విద్యావంతుడు, గుణవంతుడు, నువ్వు అదృష్టవంతురాలివి చెల్లి, నీ కొడుకు కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి కొడుకుని ఎత్తుకొని నామకరణంలో ఇయ్యాల తోటలో. మీ పెళ్లిలో కూడా జడ దగ్గర నుంచి అంత ఆవిడ దగ్గర రెడీ చేశారు. పెళ్ళికి కూడా తనే నాకు శృంగారం చేసి నా నగలన్నీ తనే పెట్టి చక్కగా చేసింది. ఇది మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తిత్వం. అంటే జెమినీ గణేషన్ గారి విషయంలో ఎలాంటి విషయాలను మీతో చర్చించేవారండి? దేని గురించి బాధపడేవాళ్ళు? దేని గురించి అంటే పెళ్ళికి ముందు అందరూ ఇండస్ట్రీలో వద్దని చెప్పారు, ఆయనతో పెళ్ళి వద్దు అని. ఇది మిస్సమ్మ టైంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించింది అని చెప్తారు. నేను కూడా చూసా షూటింగ్ అప్పుడు, ఎక్కడ దానితో షూటింగ్ ఉంటే అక్కడికి వస్తుండేవాళ్ళు అందరూ. నాగిరెడ్డి గారు, చక్రపాణి, నాకు తెలిసినంత వరకు పర్సనల్ అడ్వైజెస్ నాగేశ్వరరావు గారు బాగా క్లోజ్గా ఉంటుంటారు. అందరూ చెప్పారు పెళ్ళి చేసుకోబోతుంది, చేసేస్తుంది, అందరూ వద్దన్నారు. మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు కదా, ఎన్టీఆర్ గారు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు, బాగా క్లోజ్ అయితే తప్ప పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యి సజెషన్స్ ఇవ్వరు. బట్ ఏఎన్ఆర్ అలా కాదు, కొంచెం తప్పు చేసినా కూడా సీన్ బాగా పండాలని ఇన్వాల్వ్ అయ్యి అడ్వైస్ చేస్తారని చెప్పేసి. ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు అంత క్లోజ్ అయ్యండి, సావిత్రి గారు పెళ్లి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఎలా వారించారట? అట్ట నాకు తెలిసింది ఏంటంటే, నాగేశ్వరరావు గారు తర్వాత నాగిరెడ్డి వీళ్ళు కూడా చెప్పారు. చెప్పినా అది వాళ్ళ కర్మ. కారణం ఏమనుకుంటారమ్మా మీరు? అంత స్టార్డమ్ ఉన్న హీరోయిన్ ఆవిడ కూడా, మీకు ఆవిడకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఆ రోజుల్లోనే యువర్ ద ఇన్స్పైరింగ్ లేడీస్ కదా. టక్మని పెళ్లి విషయం అనేది చాలా సున్నితమైన విషయం, ఒక లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. టక్మని తప్పటడుగు వేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆకర్షణ లేకపోతే ఇతర కారణమా? ఏమో నేను విన్నదే, తనకేంటంటే ఆ టైంలో తండ్రి గైడెన్స్ లేదు, స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకునే స్థితికి వచ్చేసింది తను. అతను జమిని కూడాను ట్రాప్ చేశాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నది, పైగా వాళ్ళ కాంబినేషన్ టన్నీలో కూడా సక్సెస్ఫుల్. అతను ట్రాప్లో పడిందని నా అభిప్రాయం.